అసలు నాకు అర్థంగా కడుగుతా ఇలా చేస్తే ఎలా చెప్పండి. అసలే ఎండల కాలం, గ్యాస్ దగ్గర నిలబడుకొని 2 సార్లు కూరలు చేయాలంటే అయ్యే పనేనా? వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ వెజ్ కర్రీ రెసిపీస్. ఎప్పుడు కూరగాయలకు వెళ్ళినా లింగు అని ఒక బీరకాయ పట్టుకొని వస్తారు మా హస్బెండ్. అయితే దాంతో 2 పూటలకు సరిపోయేలా కూర చేయాలి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకొని కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా టమాటాలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు సిమ్లో మగ్గించేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి. సాంబార్ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకాసేపు సిమ్లో మగ్గించుకొని ఫైనల్ గా గ్రేవీకి తగినంత నీళ్లు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.